ధనుస్సు రాశి వారికి ఈరోజు నేను చెప్పబోయే విషయాలు చాలా ముఖ్యమైనవి. ఈ జాతకం పూర్తిగా వినండి. ఎందుకంటే ఇందులో మీ జాతకానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి, అదృష్టం, భవిష్యత్ మార్పులు, కే అక్షరం గల వ్యక్తి ప్రభావం, అలాగే నరఘోష ప్రభావం ఇవన్నీ లోతుగా వివరించబోతున్నాను. ఇది సాధారణ జాతకం కాదు. మీ జీవిత దశను అర్థం చేసుకునే మార్గదర్శకం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మా ఛానల్కు చాలా ముఖ్యం. ధనుస్సు రాశి వారు గురుగ్రహ ఆధిపత్యం కలవారు. అందుకే వీరి జీవితంలో జ్ఞానం, ఆలోచన, లోతు, ధైర్యం, ఆధ్యాత్మికత ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచే వీరిలో ఒక ప్రత్యేకమైన తపన ఉంటుంది. సాధారణంగా అందరూ ఎలా బతుకుతారో అలా కాదు. నేను ఎందుకు పుట్టాను, నా జీవితం లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలు వీరి మనస్సులో చిన్న వయసులోనే మొదలవుతాయి. అందుకే వీరి జీవితం సాధారణంగా సూటిగా సాగేలా ఉండదు. ఎప్పుడు ఒక అన్వేషణ, ఒక ప్రయాణం, ఒక మార్పు ఉండే జీవితం. ఆర్థిక విషయానికి వస్తే ధనస్సు రాశి వారికి డబ్బు అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. వీరు కష్టపడితే డబ్బు సంపాదిస్తారు, కానీ డబ్బును ఎక్కువగా పట్టించుకోరు. వీరికి డబ్బు కంటే గౌరవం, స్వేచ్ఛ, జ్ఞానం ముఖ్యంగా అనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు డబ్బు వచ్చినా నిలబడదు. చేతిలోకి వచ్చినంత వేగంగా ఖర్చవుతుంది. కానీ ఇది దురదృష్టం కాదు, ఇది వారి స్వభావం. వీరు దాతృత్వం కలవారు. ఎవరికైనా అవసరం ఉంటే వెంటనే సహాయం చేస్తారు. అందుకే దేవుడు కూడా వీరిని పూర్తిగా వదిలిపెట్టడు. ధనస్సు రాశి వారికి ఆర్థికంగా మంచి స్థిరతత్వం సాధారణంగా 30 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. 24 నుంచి 29 సంవత్సరాల మధ్యలో జీవితం పరీక్షలు పెడుతుంది. ఉద్యోగ మార్పులు, వ్యాపారంలో నష్టాలు, అప్పులు లేదా అనుకోని ఖర్చులు రావచ్చు. కానీ ఈ కాలం వీరిని బలంగా తయారు చేస్తుంది. 32 తర్వాత అదృష్టం నెమ్మదిగా కలిసొస్తుంది. 36 తర్వాత నిజమైన స్థిరతత్వం కనిపిస్తుంది. అప్పటి వరకు అనుభవాలు, నేర్చుకోవడం, పడిపోవడం, మళ్ళీ లేచే దశలు ఉంటాయి. అదృష్టం ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం: ధనుస్సు రాశి వారికి అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది ఒక్కసారిగా కాదు, క్రమంగా పెరుగుతుంది. వీరి అదృష్టం గురుగ్రహం బలంగా ఉన్నప్పుడు ఎక్కువగా పనిచేస్తుంది. గురువారం రోజులు వీరికి అనుకూలంగా ఉంటాయి. పసుపు రంగు, పసుపు వస్త్రాలు, పసుపు దానం వీరికి శుభప్రదం. వీరు నిజాయితీగా ఉన్నంతకాలం అదృష్టం వారిని ఎప్పటికీ పూర్తిగా వదలదు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ సమయం ధనుస్సు రాశి వారికి ఆలోచనల మార్పు సమయం. ఆర్థికంగా పెద్ద లాభాలు ఒక్కసారిగా రావు, కానీ నెమ్మదిగా ఎదుగుదల కనిపిస్తుంది. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. విదేశీ సంబంధాలు, ఆన్లైన్ పనులు, బోధన, ట్రావెల్, స్పిరిచువల్ రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈ సమయం మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా అయినా వస్తుంది. వీరికి అదృష్టం ఎక్కువగా ప్రయాణాల ద్వారా కలిసొస్తుంది. ఇంట్లో కూర్చుంటే అవకాశాలు రావు, బయటకు వెళ్ళాలి, కొత్త వ్యక్తులకు కలవాలి. ధనుస్సు రాశి వారు ఒక చోట ఎక్కువ కాలం ఉండటం కష్టం. మార్పు వీరి జీవితం, అదే వీరి అదృష్టం. కొన్నిసార్లు జీవితంలో అకస్మాత్తుగా ఒక వ్యక్తి వస్తాడు లేదా ఒక అవకాశం వస్తుంది. అదే వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది సాధారణంగా 33 నుండి 40 మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి ఆర్థికంగా పెద్దగా ఎదగాలంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఆలోచనలను కేంద్రీకరించాలి. చాలా విషయాలు ఒకేసారి చేయాలని ప్రయత్నిస్తారు. దాంతో శక్తి చెలించిపోతుంది. ఒక లక్ష్యం ఎంచుకొని దానిపై ఫోకస్ పెడితే ఆర్థికంగా చాలా పెద్ద స్థాయికి వెళ్ళగలరు. గురుగ్రహ ప్రభావం వల్ల వీరు పెద్ద స్థాయిలో పేరు, గౌరవం సంపాదించే శక్తి కలవారు. జీవితంలో మొదటి భాగం పరీక్షలు, రెండో భాగం ఫలితాలు అనే విధంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కష్టాలు పెద్ద విజయాలకు పునాది వేస్తాయి. అందుకే ధనుస్సు రాశి వారు ఎప్పుడు నిరాశ పడకూడదు. వీరి అదృష్టం ఆలస్యంగా వచ్చినా బలంగా వస్తుంది. ఒకసారి స్థిరపడితే తిరిగి వెనక్కి వెళ్ళలేరు. అలాంటి స్థిరతత్వం వీరికి వస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు అదృష్టం ఆలస్యంగా అయినా మీకు బలంగా వస్తుందని నమ్మకాన్ని గుర్తుపెట్టుకోండి. ధనుస్సు రాశి వారి జీవితంలోకి కే అక్షరం గల వ్యక్తి ప్రవేశిస్తే అది సాధారణ పరిచయం అయితే కాదు. ఒక కారణంతో, ఒక కర్మబంధంతో వచ్చిన వ్యక్తిగా భావించవచ్చు.
ఎందుకంటే ధనుస్సు రాశి వారు గురుగ్రహ ప్రభావం కలవారు. వీరి జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఒక పాఠం నేర్పే వ్యక్తిగా ఉంటారు. కానీ కే అక్షరం గల వ్యక్తి ప్రభావం కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మొదట మీరు ఒక ఆకర్షణను ఫీల్ అవుతారు. అది ప్రేమగా ఉండవచ్చు, స్నేహంగా ఉండవచ్చు లేదా వ్యాపార సంబంధంగా ఉండవచ్చు. కానీ ఆ పరిచయం సాధారణంగా మొదట చాలా బలంగా మొదలవుతుంది. ఆ వ్యక్తి మాటల్లో ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఆకర్షణ, ఒక నాయకత్వ గుణం ఉంటుంది. ధనస్సు రాశి వారు నిజాయితీగా ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తి మాటలు, ప్రవర్తన త్వరగా నమ్మేస్తారు. కే అక్షరం గల వ్యక్తి స్వభావం సాధారణంగా కొంచెం గట్టిగా ఉంటుంది. వారు తమ నిర్ణయాలపై నిలబడతారు. కొన్నిసార్లు అహంకారం కూడా కనిపించవచ్చు. ధనస్సు రాశి వారు స్వేచ్ఛను ఇష్టపడతారు. ఎవరు తమపై నియంత్రణ చూపించకూడదని భావిస్తారు. కానీ కే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వస్తే కొన్నిసార్లు మీ నిర్ణయాలపై ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తారు. అదే చోట సంఘర్షణలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధం అయితే మొదట చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కానీ కాలక్రమంలో ఈ బంధం పరీక్షను ఎదుర్కొంటుంది. ఎందుకంటే కే అక్షరం గల వ్యక్తి కొన్నిసార్లు మీ స్వేచ్ఛను అర్థం చేసుకోలేకపోవచ్చు. మీరు స్నేహితులతో బయటకు వెళ్ళడం, మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం వారికి నచ్చకపోవచ్చు. అప్పుడు అపార్థాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు కోపంతో స్పందిస్తే సంబంధం బలహీనతగా మారుతుంది. వ్యాపార సంబంధం అయితే ఈ వ్యక్తి తెలివైన వారు. ప్లానింగ్ బాగా చేస్తారు. డబ్బు విషయాల్లో చురుగ్గా ఉంటారు. కానీ ఒప్పందాలు స్పష్టంగా లేకపోతే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. కాబట్టి కే అక్షరం గల వ్యక్తితో డబ్బు లేదా వ్యాపారం చేస్తే రాతపూర్వక ఒప్పందం తప్పనిసరిగా ఉండాలి. మాటలపై మాత్రమే నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు. ఇప్పుడు ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మొదటిగా భావోద్వేగాలకు లోను కాకూడదు. మొదట్లో ఎంత ఆకర్షణ ఉన్నా కూడా ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకునే వరకు సమయం తీసుకోవాలి. రెండవది, మీ వ్యక్తిగత లక్ష్యాలను వదలకూడదు. ధనస్సు రాశి వారి బలం వారి దిశ. ఆ దిశను మార్చేలా ఎవరినైనా ప్రయత్నిస్తే జాగ్రత్తగా ఉండాలి. మూడవది, డబ్బు విషయంలో పూర్తిగా పారదర్శకంగా ఉండాలి. అప్పు ఇవ్వడం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముందుగా బాగా ఆలోచించాలి. అయితే ఒక మంచి విషయం ఏమిటంటే, కే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వస్తే మీలోని బలాన్ని బయటకు తీసే అవకాశం ఉంది. వారు కొన్నిసార్లు మీకు సవాళ్లు ఇస్తారు. ఆ సవాళ్లను మీకు మానసికంగా బలంగా తయారు చేస్తాయి. మీరు జీవితాన్ని మరింత సీరియస్గా తీసుకోవడం మొదలుపెడతారు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి కారణంగా మీరు ఆర్థికంగా కూడా ఎదగవచ్చు. కానీ అది మీరు జాగ్రత్తగా అడుగులు వేస్తేనే. ఈ సంబంధం శాశ్వతమా లేదా తాత్కాలికమా అనేది మీ సహనం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఓపికగా అర్థం చేసుకునే విధంగా వ్యవహరిస్తే ఈ వ్యక్తి మీ జీవితంలో మంచి భాగస్వామిగా మారవచ్చు. కానీ అహంకారం, అనుమానం, కోపం పెరిగితే దూరం అవ్వడం కూడా జరుగుతుంది. ధనస్సు రాశి వారికి ముఖ్యమైన సూచన ఏంటంటే, ఎవరు మీ జీవితంలోకి వచ్చినా మీ విలువను మార్చకండి. మీ నిజాయితీ, మీ స్వేచ్ఛ, మీ ఆధ్యాత్మిక ఆలోచనలు ఇవే మీ బలం. కే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో ఒక పరీక్షగా రావచ్చు లేదా ఒక ఆశీర్వాదంగా మారవచ్చు. అది పూర్తిగా మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ధనస్సు రాశి వారి పూర్తి జాతకం, ఆర్థిక స్థితి, అదృష్ట ప్రవాహం, అలాగే కే అక్షరం గల వ్యక్తి ప్రభావం ఇవన్నీ కలిపి చూస్తే మీ జీవితం ఒక సాధారణ ప్రయాణం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక యాత్రలా ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచే అనుభవించిన కష్టాలు, ఆర్థిక ఒడిదుడుగులు, అనుకోని మలుపులు ఇవన్నీ మీకు బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. గురుగ్రహ ప్రభావం వల్ల మీరు పడిపోతే కూడా మళ్ళీ లేచే శక్తి కలవారు. అదృష్టం మీకు ఆలస్యంగా వచ్చిన ఒకసారి స్థిరపడితే వెనక్కి తగ్గదు. కే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు అది కర్మ సంబంధంగా భావించవచ్చు. ఈ వ్యక్తి మీలో దాగి ఉన్న బలాన్ని బయటకు తీస్తాడు. కొన్నిసార్లు ఈ బంధం ద్వారా మీరు బాధపడవచ్చు, అపార్థాలు ఎదుర్కోవచ్చు. కానీ అదే సమయంలో మీరు భావోద్వేగంగా పరిపక్వత సాధిస్తారు. ఆర్థికంగా కూడా జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటారు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక పరీక్షలా ఉంటాడు. మీరు స్థిరంగా ఆలోచించి అడుగులు వేస్తే ఆశీర్వాదంగా మారుతాడు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే దూరం అవుతాడు.
ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి మాట్లాడితే ధనుస్సు రాశి వారు సాధారణంగా అందరికీ సహాయం చేసే స్వభావం కలవారు. అందుకే కొన్నిసార్లు ఇతరుల అసూయ, ఈర్ష్య మీపై పడే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎదగటం ప్రారంభించినప్పుడు కొందరు మీ వెనక మాట్లాడవచ్చు. మీ ఆర్థిక ప్రగతి లేదా వ్యక్తిగత సంబంధాలపై దృష్టి పెట్టవచ్చు. దీనివల్ల పనుల్లో ఆలస్యం, మనసులో అయోమయం, అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఇది పూర్తిగా దురదృష్టం కాదు, కానీ నరఘోష ప్రభావం భావించవచ్చు. దీనికి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. మీ వ్యక్తిగత విషయాలు తొందరపడి ఎవరితోనూ పంచుకోకండి. మీ లక్ష్యాలు, మీ ప్లాన్లు గోప్యంగా ఉంచండి. గురువారం రోజున పసుపు దానం చేయడం, ఆధ్యాత్మిక ధ్యానం చేయడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మీకు రక్షణగా ఉంటుంది. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించాలి, ఎందుకంటే కోపం వచ్చినప్పుడు తీసుకున్న నిర్ణయాలు మీ అదృష్టానికి ఆలస్యం చేయవచ్చు. ధనస్సు రాశి వారి జీవితం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం పరీక్షలు, రెండో భాగం ఫలితాలు. మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు మీ భవిష్యత్ విజయాలకు పునాది వేస్తాయి. కే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన నరఘోష ప్రభావం ఉన్న మీ గురుగ్రహ కటాక్షం చివరకు మీకు నిలబెడుతుంది. మీరు నిజాయితీగా, ఓపికగా, ఆధ్యాత్మికంగా ముందుకు సాగితే 32 తర్వాత మీ అదృష్టం బలపడుతుంది. 36 తర్వాత స్థిరతత్వం వస్తుంది. 40 తర్వాత గౌరవం మరియు పేరు పెరుగుతుంది. మొత్తానికి మీరు భయపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు. ప్రతి సంబంధం ఒక పాఠం, ప్రతి అడ్డంకి ఒక అవకాశంగా భావించండి. మీ విశ్వాసం, మీ ధైర్యం, మీ గురుగ్రహ ఆశీర్వాదం, ఇవే మీ నిజమైన బలం. మీరు నిలకడగా ఉంటే మీ జీవితంలోకి వచ్చిన ప్రతి పరీక్ష చివరికి విజయంగా మారుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.